ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాలు. ప్రియులారా, కల్వరి కరుణవార్త అనే యొక్క యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈ రోజున మనము నేర్చుకుంటున్న ఒక చక్కనైన వాక్య అంశము ప్రస్తుతము సోషల్ మీడియాలో క్రైస్తవుల మధ్య జరుగుతున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి వివాదము. క్రైస్తవులు సిలువ బొట్టు ధరించుట అనే ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఈరోజు మనము ధ్యానం చేసుకోబోతా ఉన్నాం. దీనిలో అనేకమైన విషయాలు దేవుడు మనకు వివరించబోతా ఉన్నాడు. కాబట్టి కొద్ది నిమిషాలు వాక్యము చివరి వరకు మీరు అందరూ కూడా కంప్లీట్గా చూడాలని, ఈ వాక్యములో ఉన్న విశిష్టతను మీరు అర్థం చేసుకోవాలని ప్రభునామమున మీ అందరికి కూడా నేను తెలియచేస్తూ ఉన్నాను. ప్రస్తుతం క్రైస్తవులు సిలువ బొట్టు ధరించుట అనే ఈ అంశము క్రైస్తవ సమాజంలో బాగా వైరల్ అవుతూ ఉంది. దీని విషయమై ఎన్నో వాదోపవాదాలు, తర్జన భర్జనలు, అనేకమైనటువంటి గెట్ టుగెదర్లు దీని విషయమై చేస్తూ ఉన్నారు. అనేక మంది క్రైస్తవులు కన్ఫ్యూజన్లో ఉన్నారు. అనేక మంది వ్యక్తులు దీని విషయమై ఎంతగానో నలిగిపోతున్నారు. కొందరు దీన్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఇలాగా సమస్యాత్మకమైనటువంటి విషయాలుగా ఈ బొట్టు వివాదము ప్రస్తుతము క్రైస్తవంలో కలకలం రేపుతూ ఉంది. ప్రియులారా, అయితే ముఖ్యంగా నేను మీకు తెలియచెప్పాలనుకుంటున్న విషయం ఏమిటి అనంటే, పరిశుద్ధుడైనటువంటి పౌలు తన లేఖనంలో ఒక మాట మాట్లాడుతున్నాడు. అనేకులకు బోధించిన మీదట నేను ఒకవేళ భ్రష్టుడనైపోతానేమో అని ఒక మాట అన్నాడు. ఈ మాటని ఎందుకు ఈ సమయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, భూమి మీద ఎందరో భక్తి కలిగినటువంటి దైవ సేవకులు వారి వారి ప్రసంగాలతో సంఘాలను ఉర్రూతలూగించారు. అనేక మంది వ్యక్తులను మార్చారు. అనేక మంది వ్యక్తులను దేవుని వైపుకు మరలేటట్లుగా కూడా చేశారు. అయితే జరుగుతున్నటువంటి విషయం ఏమిటి అని మనము ఆలోచిస్తే, రాను రాను వీళ్ళల్లో భ్రష్టత్వం ఎక్కువైపోతా ఉంది. బోధించిన మీదట జ్ఞానం అనేటువంటిది ఎక్కువైపోవటం వలన ఏమి చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో, ఏ విషయాలను సంఘములో ప్రవేశపెడుతూ ఉన్నారో చాలామంది వ్యక్తులు తెలుసుకోలేక అజ్ఞానవంతులుగా మారిపోతున్నటువంటి పరిస్థితులు ప్రస్తుత సమాజంలో కనపడతా ఉన్నాయి. నేను ఒక పర్సన్ అనేటువంటి విషయాన్ని గురించి చెప్పట్లేదు. ఎవరు దీన్ని ప్రవేశపెట్టారు, ఎవరు దీనికి సపోర్ట్ చేస్తున్నారు అనేటువంటి విషయాలను కూడా నేను మాట్లాడతలేదు. అయితే ముఖ్యంగా నేను ఈ రోజున మీకు వివరించాలనుకుంటున్న విషయం ఏంటంటే, సొలొమోనుకు లాగా మహాజ్ఞానవంతుడే సొలొమోను, కానీ చివరికి అతడి జ్ఞానము అజ్ఞానమైపోయింది, వ్యర్థుడైపోయాడు. బహుమంది భార్యలకు లోనైపోయి వారు మొక్కమన్న దేవతలకు, వారు పూజ చేయమన్నటువంటి పూజలకు ఆయన తలవొగ్గిపోయి దేవునికి దూరమైపోయినటువంటి భ్రష్టుడులాగా మారిపోతున్నటువంటి సమాజంలో అనేక మంది వ్యక్తులను నేను ఈ రోజున చూస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, ఈ విషయమై మనం ఈ రోజున కూలంకషంగా పరిశీలన చేసుకోవలసినటువంటి అవసరత మనకెంతైనా ఉంది. అసలు ఈ యొక్క బొట్టు చరిత్ర ఏమిటి? చాలామంది హైందవ స్త్రీలు బొట్టుని ధరిస్తారు నుదుటి దగ్గర. ఎవరికైనా సరే హైందవులుగా ఉన్నవారు చూసినప్పుడు ఒక స్త్రీ బొట్టు, పూలు, కాటుక, ఈ అలంకరణలు, గాజులు కలిగి ఉన్నది అని అంటే ఆమె సుమంగళి అని అర్థం. బొట్టు లేకపోతే ఆమెను వెనువెంటనే చెబుతారు ఆమె విధవరాలు అని.
అంటే తన యొక్క మాంగళ్యము బలమైనదిగా గట్టిగా ఉన్నది అని చెప్పుట కొరకు ఈ బొట్టు ముఖ్యం. హైందవుల్లో ఎక్కువగా ఒక సిద్ధాంతము ఉంది, షట్చక్రాలు అనేటువంటి సిద్ధాంతము. ఆ షట్చక్రాలను బాడీలో కొలవాలి అనంటే వారు ఒక జాన అనేటువంటి దానితో కొలుస్తారు. ఎక్కడ నుంచి కొలుస్తారు అనంటే నడినెత్తి మీద ఉన్నటువంటి ఈ సుడి దగ్గర నుండి కొలుస్తారు. ఈ సుడి దగ్గర నుండి జానతో కొలుస్తూ ఒక జాన ఇక్కడికి రాగానే ఇక్కడికి ఒక జాన అవుతుంది. అది ఒక చక్రము, ఇది రెండవ చక్రము. కంఠము దగ్గరకు మూడవ చక్రము, గుండెల దగ్గరకు నాలుగవ చక్రము, అలాగనే నాభి స్థలమునకు ఐదవ చక్రము, అలాగనే మూత్ర విసర్జన చేసేటువంటి దగ్గరికి ఆరవ చక్రము, మల విసర్జన చేసేటువంటి దగ్గరేమో ఏడవ చక్రము. ఈ చక్రాలలో అన్నిటిలో ముఖ్యంగా దీన్ని జ్ఞాన చక్రము అని అంటారు. ఈ జ్ఞాన చక్రానికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటనంటే ఇది అమ్మవారి స్థలము అని అంటారు. ఆ అమ్మవారు ఎరుపు రంగు చీర ధరించింది. ఆ ఎరుపు రంగునకు సాదృశ్యంగా ఇక్కడ ఎర్రని తిలకం అనేటువంటిది వారు దిద్దుకుంటారు. అంటే ఆ ఎర్రని తిలకము దిద్దుకోవటంలో ఉద్దేశం ఏమిటంటే మరి స్త్రీ రజస్వల అయ్యింది అనంటే అప్పుడు వివాహానికి అర్హురాలయ్యింది, బిడ్డలను కనటానికి అర్హురాలయ్యింది. అంటే ఈ సృష్టి అంతటిని కూడా నడిపిస్తున్నటువంటి తల్లి ఆ అమ్మవారు తల్లి. సృష్టి క్రమము జరిగించేటువంటి తల్లి ఆ అమ్మవారు తల్లి. ఆ రజస్వలైనప్పుడు కారుతూ ఉన్నటువంటి రక్తము రంగు ఎరుపు రంగు గనక సృష్టికి మూలమై ఉన్నటువంటి ఆ తల్లికి గుర్తుగా ఇక్కడ ఒక మరి ఎర్రని తిలకం అనేటువంటిది దిద్దుకోవటం వాళ్ళకు ఆనవాయితీ. అప్పుడు ఆ తల్లి యొక్క కృప, ఆ తల్లి యొక్క దయ మాకు తోడుగా ఉంటుంది. దాని ప్రకారం మేము నడుచుకుంటూ ఉన్నాము. ఆమె ఈ సృష్టి క్రమాన్ని నడిపిస్తూ ఉంది అనేటువంటి విధానంలో చెప్పుట కొరకు ఇదొక మార్గం. ఇంకొక మార్గము, భయంకరమైనటువంటి ఇంకొక మార్గం ఏమిటి ఇది అనంటే భూమి మీద ఈ సర్వ సృష్టిని సృష్టించినటువంటి వారు మరి త్రిమూర్తులై ఉన్నటువంటి వారి గురించి మాట్లాడతారు. ఒకరు ఎవరయ్యానంటే బ్రహ్మ, రెండవది విష్ణు, మూడవది మహేశ్వరుడు అనేటువంటి వారు. బ్రహ్మ అంతయు కూడా సృష్టిని చేశాడు. అలాగనే విష్ణువేమో ఈ సృష్టి అంతటను కూడా నడిపిస్తాడు. మహేశ్వరుడు అనగా ఈశ్వరుడు, శివుడు ఈ సృష్టి అంతటిని కూడా భస్మము చేస్తాడు. ఆయన మూడవ నేత్రము తెరిస్తే భస్మమైపోతారు. ఈ కనుల నడుమ మూడవ నేత్రము ఇక్కడ ఉంటుంది. ఆ నేత్రమునకు గుర్తుగా వీళ్ళు తిలకం అనేటువంటిది ఇక్కడ పెడతారు. ఒకటేమో అమ్మవారికి గుర్తు అని చెప్పుకున్నారు, ఇంకోటేమో శివునికి మూడవ నేత్రమునకు గుర్తుగా ఇక్కడ తిలకం పెట్టుకుంటారు. ఇప్పుడు అసలు అయితే ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటి? ఆ తిలకం వీళ్ళు ఎందుకు ధరిస్తారు? అది ధరించటం వలన వీళ్ళు క్షేమముగా ఉంటారు. ఎందుకంటే శివునికి కోపం వచ్చిందంటే భస్మం చేస్తాడు. ఆయనకు కోపం అన్నటువంటిది వచ్చి భస్మం చేసాడంటే మా పెనిమిటి పోతాడేమో, అయ్యా మా పెనిమిటిని నువ్వెప్పుడు కాపాడుతూ ఉండాల, మేము నీ భక్తులం అని నీ యొక్క ఉగ్రత కోపము మా మీదకు రాకుండా మా కుటుంబాన్ని కాపాడాలి అని చెప్పుట కొరకు ఆ శివుని యొక్క గుర్తుగా ఈ బొట్టు అనేటువంటిది పెడతాడు. ఇది బొట్టు చరిత్ర. అయితే అసలు ఈ బొట్టు, సిలువ బొట్టు అనేటువంటిది ఎందుకు అసలు వీళ్ళు ప్రవేశపెడుతూ ఉన్నారు? ఎందుకు ఈ అలజడి సృష్టించారు? ముఖ్యమైనటువంటి కారణాల్లో మొదటి కారణం ఏమిటనంటే అనేక మంది హైందవులు యేసుక్రీస్తుని నమ్మారు. యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మిన తర్వాత వారికి ఈ బొట్టు, ఈ పూలు,
ఇవన్నీ కూడా తీసివేయటం అనేటువంటిది కష్టతరంగా ఉంది. కాబట్టి వారికి ఇబ్బంది అనేటువంటిది ఇంట్లో కలుగుతుంది, భర్త విషయంలో కలుగుతుంది, వారి కులంలో కలుగుతూ ఉంది. కనుక వారికి ఇబ్బంది అనేటువంటిది లేకుండా చేయాలి అని అంటే సిలువ బొట్టు అనేటువంటిది మనము ఆచరణలో పెడదాము. అప్పుడు వారు ఇబ్బంది లేకుండా ప్రార్థనకు వస్తారు, కుటుంబాల్లో కూడా సిలువ బొట్లు ధరించుకుంటారు అనే విషయాన్ని వీరు ప్రవేశపెట్టాలి అనేటువంటిది ముఖ్యమైన కారణం. రెండవ కారణం ఏమిటో తెలుసా? వీళ్ళు పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అంట. వాళ్ళను చూసి వాళ్ళు చెయ్యంగాలేంది మనం ఎందుకు చేయకూడదు అని ఒక కొత్త ఆచారాన్ని ప్రారంభించారు. ప్రియులారా, ఎవరిని నేను విమర్శించటం లేదు, కానీ ముఖ్యంగా మనం తెలుసుకోవలసిన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటి? అసలు దేవుని సన్నిధికి వచ్చిన వారు, దేవుని చెంతకు వస్తున్నటువంటి వారు, నిజముగానే దేవుని బిడ్డలుగా మారినటువంటి వారు దేవుని కొరకు సమర్పణ కలిగి జీవించాలి. మన గుంటూరులో కూడా మనకి మంగమూరి దేవదాసయ్య గారి యొక్క కాకాని స్వస్తిశాల అని ఉన్నది. ప్రతి 7 వారాలకు ఆడ ప్రార్థనకు వెళితే అక్కడ అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి అనేటువంటిది జనుల యొక్క నమ్మిక, విశ్వాసం. అయితే అక్కడికి నేను అప్పుడప్పుడు ఆ ప్రాంతం గుండా వెళుతున్నప్పుడు, వస్తున్నప్పుడు చూసింది ఏమిటి అని అంటే, అనేక మంది వ్యక్తులు క్రైస్తవుల కంటే కూడా హైందవులుగా ఉన్నటువంటి వారు అక్కడికి వెళ్తారు. వాళ్ళందరూ కూడా బొట్టులు, పువ్వులు ఇవన్నీ ధరించి ఉన్నటువంటి వాళ్ళు చాలామంది కనపడతారు. అయితే వీళ్ళందరూ కూడా రక్షణ పొందారా? వాస్తవానికి రక్షణ మార్గం అనేటువంటిది వీళ్ళకు తెలుసా? మారు మనస్సు పొందారా? ఈ విషయాన్ని కూలంకషంగా పరిశీలన చేసినప్పుడు వారిలో 99% రక్షణ పొందిన వారు ఎవరూ లేరు. ఆ 1% ఉన్నారేమో. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఈ స్వస్తిశాలకు లేకపోతే గొప్ప గొప్ప సభలకు వెళుతున్నారు. కారణం ఏమిటంటే అక్కడ యేసు దగ్గరికి వెళితే మాకు అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. అంటే యేసుని దేని కొరకు చూస్తున్నారు? రక్షణ కొరకు చూడలేదు, రక్షణ మార్గం కొరకు చూడలేదు. వారి జీవితాల్లో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరగాలి అనేటువంటి ఉద్దేశము చొప్పునే వారు చూస్తూ ఉన్నారు. దాని నిమిత్తమే యేసు చెంతకు వెళ్ళారు. కొందరైతే నిజమైన భక్తితో వెళ్ళిన వారు ఉండవచ్చును. మనము ఎవరిని కూడా తప్పుగా ఆలోచన చేయకూడదు కదా. ఇప్పుడైతే విషయం ఏమిటి? నిజముగా దేవుని దగ్గరికి వెళ్ళిన వాడు, నిజమైన దేవుడు కావాలి, రక్షణ కావాలి అనుకున్నవాడు ఏమి చెయ్యాలి? ఈరోజున కొన్ని వాక్యాలు మీరు జాగ్రత్తగా వినాలి. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 37వ వచనము నుండి నేను కొన్ని విషయాలు మీకు చదువుతాను. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలును అడుగగా, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకొను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినాలి, మీరు మూర్ఖులవు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను అంటాడు. ప్రియులారా, గమనించవలసినటువంటి విషయం ఏమిటి? ఇక్కడ పెంతెకోస్తు మహా పండుగ రోజున, పెంతెకోస్తు పర్వదినాన పరిశుద్ధాత్మ దేవుడు భూలోకంలోనికి దిగివచ్చి అగ్ని వంటి నాలుకలుగా విభాగింపబడి వారి మీద వ్రాలినప్పుడు శక్తి పొందుకున్నటువంటి పేతురు
అక్కడకు వచ్చిన అనేక ప్రాంతాల వారికి సువార్త ప్రకటించాడు. ఒక జాతి వారు కాదు, అనేక జాతుల వారు, అనేక కులాల వారు, అనేక మతాల వారు ఆ పండగ రోజున అక్కడికి వచ్చారు. వీరందరికీ కూడా సువార్త ప్రకటించి తెలియచెప్పినటువంటి మాట ఏమిటి అని అంటే, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి అనే మాటను చెప్పాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ తరము వారు ఎలాగున్నారంటే మూర్ఖపు జనాంగముగా ఉన్నారు, మూర్ఖులుగా ఉన్నారు. వారికి వేరవ్వండి, వారిలో కలిసిపోకండి అని చెప్పట్లే ఇక్కడ. క్రైస్తవ బిడ్డలుగా మేము మారాము, హైందవ స్త్రీలు, హైందవ పురుషులు దేవుని దగ్గరికి మేము వచ్చామని చెప్పినప్పుడు మొదటిగా వారు చేయవలసినటువంటి పని ఏమిటనంటే వారికి వేరుగా బ్రతకటం తెలుసుకోవాలి. వారికి వేరై జీవించవలసినటువంటి అవసరత ఉన్నది. తర్వాత ఇదే పేతురు తను రాసినటువంటి పేతురు పత్రికలో మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం అంటాడు, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా అంటాడు. మీరు చేయవలసినటువంటి పని ఏమిటంటే పితృపారంపర్యంగా వస్తున్న మీ వ్యర్థమైనటువంటి వ్యర్థ ప్రవర్తన వస్తుంది. ఎప్పటి నుంచి? పితృపారంపర్యంగా వస్తుంది. ఇది పారంపర్య ఆచారములు. ఆ ఆచారాలు ఏవైతే ఉన్నాయో వారిని విడిచిపెట్టినట్లుగా మీరు వెండి బంగారము వంటి క్షయ వస్తువుల చేత విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకముగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతురని మీరు ఎరుగుదురు కదా అంటాడు. మనం ఎలాగ రక్షించబడ్డామో అమూల్యమైనటువంటి రక్తము, నిర్దోషమైన రక్తము, నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనం విమోచించబడ్డాం. కాబట్టి ఈ విమోచన ఇచ్చినటువంటి దేవుడు మనతో చెప్తున్నాడు, ఆ పారంపర్యమైనటువంటి ఆ ఆచారములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వదిలివేయండి. వాటిని వదిలివేసి ఈ రోజు నుంచి మూర్ఖులైనటువంటి తరము వారికి వేరుగా బ్రతకాలి. వారితో కలిసి బతుకుతాము, కలిసి బతికేటట్లుగా మేము చేస్తాము అని మీరు కంకణాలు కట్టుకోవటం కాదు. చాలామంది వ్యక్తులు ఇప్పుడు ఆ కంకణం కట్టుకొని సాధిస్తున్నాం, మేము మీకు ఆదరణగా నిలబడుతున్నాం అని మాట్లాడుతూ ఉన్నారు. అది చాలా తప్పు. దేవుడు అది కాదు అంటుంది, వేరవ్వండి, వారికి వేరుగా ఉండండి, ఆ ఆచారాలను వదిలిపెట్టండి. ఇది ఎప్పుడు చెబుతుంది? పాత నిబంధనలో చెబుతున్నటువంటి వాక్యాలు కాదు ఇవి, క్రొత్త నిబంధనలో చెబుతున్నటువంటి వాక్యాలు. క్రొత్త నిబంధనలో ప్రభువు చెబుతున్నటువంటి వాక్యాలు ఏమిటి? ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఎప్పుడు ప్రభువు వచ్చి రక్షణ కార్యం నెరవేర్చి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ఆదిమ సంఘము ద్వారా చెప్పిస్తున్నటువంటి మాటలు. కాబట్టి ఇప్పుడు చెబుతున్నటువంటి మాటలు కూడా ఏమిటనంటే ఆ వ్యర్థమైన ప్రవర్తనలు వదిలిపెట్టండి. మరి వాటిని మేము చేపిస్తాము, వాటిని మేము ఆచరిస్తాము, మనం కూడా అదే పద్ధతిలో పోదాము, ఆ సిలువ బొట్టులు ధరించుకుందాము. చాలా తప్పు. అది బైబిల్లో లేదు. లేని దాన్ని నువ్వెందుకు కల్పిస్తున్నావు? ఉన్నదాన్ని కరెక్ట్గా చేయగలిగితే చాలు. మనం బైబిల్లో లేనటువంటి వాటిని మనం ఎందుకు కల్పిస్తున్నాం? ప్రియులారా, చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాలు. ప్రియమైన మరి దేవుని బిడ్డలారా, మరి ఇంకొక చక్కని మాట ఏమంటాడనంటే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరుచుకొనుడి అని అంటాడు. ఏ మనస్కులట? 2 మనస్సులు కలిగిన వారులారా, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరుచుకోండి. 2 మనసులేంటి? అది కావాలి, నాకు ఇది కావాలి అంటే కుదరదు. యేసయ్య దగ్గరకు వచ్చినటువంటి నీవు యేసు కొరకు జీవించటం చాలా ముఖ్యం. యేసు కొరకు జీవించడం చాలా ముఖ్యము. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అనంటే అది ద్విమనస్కులు. అయితే ఇప్పుడు ప్రభు చెప్తాడు, మీ హృదయాన్ని పరిశుద్ధపరుచుకోండి. కాబట్టి ఈనాడు మనం చేయవలసినటువంటి పని ఏమిటి అనంటే
ఆ ఆచారములు, ఆ పద్ధతులు, వాటి ప్రకారం నడవటం అనేటువంటిది మనం కూడా చేద్దామని మరి వాళ్ళను చూసి మనం వాతలు పెట్టుకోవలసినటువంటి అవసరత మనకు లేదు. ప్రభు చెప్తున్నాడు, చాలా జాగ్రత్తగా చెప్తున్నాడు. మరి మత్తయి సువార్త 10వ అధ్యాయం 32వ వచనం నుండి వరుసగా కొన్ని విషయాలు మీకు ఇంకా అర్థం అవటం కొరకు నేను మీకు చెప్తా ఉన్నాను. మనుష్యుల ఎదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేను ఎరుగనందును. అయితే మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకొను వాడెవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేను వాడిని ఒప్పుకొందునను. ప్రభు చెబుతున్నాడు, మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకోవటానికి సిగ్గుపడితే ఎట్లా? మనుషుల ఎదుట నన్ను ఎవడైతే ఒప్పుకోడో పరలోకమందు నేను వాడిని ఒప్పుకోను. మనుషుల ఎదుట నన్ను ఎవరైతే ఒప్పుకుంటారో పరలోకమందు నేను నా తండ్రి ఎదుట వారిని నేను ఒప్పుకుంటాను. ఈనాడు ఏంటి, అనేక మంది వ్యక్తులు చేసేటువంటి పని ఏమిటనంటే, మేము ఒప్పుకోలేకపోతున్నాం, మా వల్ల కావటం లేదు, మాకు దేవుడు కావాలి, మాకు అయ్యి కావాలి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అది ద్విమనస్కత్వము. అది రెండు మనసులతో రెండు పడవల మీద కాలేసినటువంటి తత్వం. దాన్ని వారు ఆ విధంగా జీవిస్తూ ఉన్నప్పుడు దాన్ని మనం ఏమాత్రమును కూడా మరి అంగీకరించేటువంటి వారముగా మనం ఉండకూడదు. ప్రియులారా, నేను చివరిలో చాలా విషయాలు చెబుతాను, జాగ్రత్తగా వాక్యం అంతా కూడా వినండి. ఇప్పుడైతే విషయం ఏమిటి, దేవుడు అంటున్నాడు, ఇంకా ఏమంటున్నాడు, అభ్యంతరాల గురించి మాట్లాడతాడు. ఆ 10వ అధ్యాయంలో 33వ వచనంలో, నేను భూమి మీద సమాధానమును పంచవచ్చితినని తలంచుకుడి, ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనుష్యునికి వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చితిని. ఒక మనుషుని ఇంటి వారే అతనికి శత్రువులగుదురు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు అంటాడు. ఇక్కడ ప్రభు చెప్తున్నటువంటి మాట ఏమిటి, ఆయన నేను భూమి మీద సమాధానము పంపవచ్చితినని తలంచుకుడి, ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు అని అన్నాడు. ఎందుకు అసలు ఈ పదాలు చెప్పాడు దేవుడు అసలు ఈ పదాలు చెప్పటంలో ఉద్దేశం ఏమిటి, అసలు ఈ పదాలు వాడటంలో ఉద్దేశం ఏమిటి అంటే, యేసును బట్టి ఏమవుతుందనంట, భూమి మీద అనేక కుటుంబాలలో అనేక వ్యక్తుల మధ్య ఏమిటనంటే సమాధానం అనేటువంటిది కోల్పోతారు. ఎలా కోల్పోతారో చెప్తున్నాడు. ఒక ఇంటిలో ఇంటిలోనే వాని తండ్రికి కుమారుడికి, కుమార్తెకు తల్లికి, అత్త కోడలకు మరి విరోధం అన్నటువంటిది నేను పెడతాను. అంటే ఏమిటి, దీనిలో అర్థం ఏమిటనంటే, అదేంటండి యేసయ్య ఆ విధంగా చేయొచ్చునా అని అంటారు చాలామంది. యేసును బట్టి ఏమైందనంటే విరోధం వచ్చిందట. ప్రతి ఇంట్లో నేను యేసును కలిగి ఉన్నాను అంటే, నువ్వు నా యేసును కలిగి ఉన్నావా, అయితే నువ్వు నా ఇంట్లో ఉండటానికి వీలు లేదు, వెళ్ళిపో. ప్రార్థన చేసుకుంటావా, నువ్వు ఉండటానికి వీలు లేదు, వెళ్ళిపో. యేసు బిడ్డగా జీవిస్తావు, నువ్వు ఉండటానికి వీలు లేదు, వెళ్ళిపో. ఇది వాళ్ళు భూమి మీద ఉన్నటువంటి అసమాధానకరమైన పరిస్థితులు ఎలా వస్తాయి. దీని సమయంలో నువ్వేం చేయాలా, చేయవలసినటువంటి పని ఏమిటనంటే, దీనివల్ల నాకు కష్టం వస్తుంది, ఇదిగో ఈ క్రైస్తవ ఆచారాన్ని, క్రైస్తవ జీవితాన్ని జీవించటం వల్ల నాకు కష్టం వస్తుంది, శ్రమ వస్తుంది, కాబట్టి ఇదిగో నేను ఇవన్నీ చెయ్యను అని నువ్వు నిలబడతావా, పక్కకు పోతావా, యేసులో ఉంటావా? ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాని వాళ్ళకి మేము ఇంకా సేఫ్టీ ప్రికాషన్స్ చూపిస్తాము అనేటువంటి విధానంలో నువ్వు లేనిపోయిన కొత్త కొత్త ఆచారాలు పెట్టవద్దు. ఈ రోజున ఇదే జరుగుతుంది. వాళ్ళకి బాగా వాళ్ళందరి ఫేవరేజ్ నేను సంపాదించుకోవాలా, వాళ్ళ యొక్క మన్నను నేను పొందుకోవాలా, వారి యొక్క గౌరవాన్ని నేను అందుకోవాలా, అందుచేత ఏంటంటే ఇది చెయ్యండి అమ్మ, ఏం కాదు అని చెప్పాలా? నో, ఇది అంతయు కూడా వ్యర్థమైనటువంటిది. యేసును బట్టి అభ్యంతరాలు వస్తాయి. అభ్యంతరాలు రాకుండా మాత్రం ఉండవు. కుటుంబాల్లో అభ్యంతరాలు వస్తాయి, అత్తాకోడల మధ్య అభ్యంతరాలు వస్తాయి,
కన్న తల్లిదండ్రుల మధ్య, బిడ్డల మధ్య అభ్యంతరాలు వస్తాయి. ఆ అభ్యంతరం వచ్చినప్పుడు మరి భారతదేశంలో ఎంతోమంది భక్తులు యేసు కొరకే జీవించిన వారు ఉన్నారు. పూర్వం నుండి మనం చూస్తే సాధు సుందర్ సింగ్ గారు హైందవ జీవితంలో కుటుంబాల్లో పుట్టినటువంటి ఆయన యేసు కొరకు సమస్తము అంతా కూడా వదిలివేసుకున్నాడు. తన కుటుంబాన్ని, తల్లిదండ్రులు అందరూ కూడా వెలివేశారు. కానీ నేను యేసు కొరకే జీవిస్తానన్నాడు. మరి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో అద్భుతమైనటువంటి రచనలు రాసినటువంటి మహాకవి పురుషోత్తమ చౌదరి. పురుషోత్తమ చౌదరి అని అంటే ఆయన చౌదరివాడు అని అనుకోబాకండి. ఆయన బ్రాహ్మణుడు. మరి బ్రాహ్మణులను ఆ యొక్క ప్రాంతాలలో మరి వారిని చౌదరులు అని పిలుస్తారు. మరి బ్రాహ్మణ వంశంలో జన్మించినటువంటి ఆయన యేసు కొరకు తీర్మానం తీసుకున్న తర్వాత కుటుంబం అంతా కూడా వెలివేసింది. ఒకానొక రోజున కన్న తల్లిదండ్రులను చూడాలని ఆశతో ఇంటికి వెళితే ఇంటిలో ముఖద్వారము గుండా లోపలికి తీసుకుని వెళ్ళలేకపోయింది వాళ్ళ తల్లి. ముఖద్వారము గుండా ఇంట్లోనికి తీసుకుని వెళ్ళలేక ఆ గొడ్ల చావిడిలో నుంచి వెనక వైపు తీసుకుని వచ్చి ఆ గొడ్లు పేడ వేసి ఆ మూత్రము పోసి ఉన్నటువంటి ఆ చెత్త చెదారమంతా కూడా ఉన్న చోట కూర్చోబెట్టి ఆకలవుతుందనంటే ఒక సత్తుపేటు తీసివేసి పేడ ఎత్తివేసేటువంటి ప్లేట్లో అన్నం తీసుకొని వచ్చి పెడితే ఆ అన్నం తినలేక బయటకు వస్తూ ఆయన ఒక పాట పాడుకున్నాడు. యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మా అన్న కాడ అనేసి మరి ఆ ఉన్నటువంటి ఆది అపోస్తులు, అబ్రహాము, అలాగని వీళ్ళందరూ దేవదూతలు, వీళ్ళందరూ కూడా నా కుటుంబ సభ్యులు, నా అన్నదమ్ములని ఒక చక్కని కీర్తన ఆయన రాశాడు. దేవుని కొరకు నిలబడ్డటువంటి వారు. ప్రస్తుతం మనము గతించిన మరి టీవీలు, యూట్యూబ్లు ఇవన్నీ లేనప్పుడు మనకు రేడియోలో ప్రతిరోజు వాక్యం వినిపించే ఆయన ఆర్ఆర్కే మూర్తి గారు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. మరి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినటువంటి ఆయన యేసులో ఏ తప్పు ఉన్నదో అనేటువంటి దాన్ని పట్టుకుందామనేటువంటి ఉద్దేశంతో బైబిల్ చదవటం ప్రారంభించి యేసుకు బందీగా మారిపోయాడు. యేసుకు బందీగా మారిపోయినటువంటి వ్యక్తిని బట్టి అతను కులం వారు, గోత్రం వారు అందరూ కూడా వెలివేశారు. కానీ అతను దేవుని కొరకు తీర్మానం చేసుకున్నాడు. ఈ బొట్టు, గట్టు, రట్టు ఏవైతే ఉన్నాయో ఈ ఆచారాలన్నిటిని కూడా వదిలివేసి దేవుని కొరకు తీర్మానించుకున్నాడు. అది ఈ రోజున క్రైస్తవుడుగా మారాలి అనుకుంటున్నటువంటి వ్యక్తి చేయవలసినటువంటి పని. దేవుని ప్రజలారా, ప్రభు ఇక్కడ అదికే తెలియచెబుతున్నటువంటి మాట ఏమిటట, మరి తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణము దక్కించుకొనివాడు దాన్ని పోగొట్టుకొను గాని నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనివాడు దాన్ని దక్కించుకొను. కాబట్టి యేసు కొరకు నిలబడలేనటువంటి వారు, దేవుని కొరకు జీవించలేనటువంటి వారు క్రైస్తవులకు ఎలా మారగలుగుతారు? వారి కొరకు, వారి ఆచారాన్ని, వారి ఫేవరిజం సంపాదించుకున్నట్టు కొరకు నీవు ఈ రీతిగా మరి ఈ ఆచారాలు అనేటువంటి వాటిని పబ్లిక్లోనికి తీసుకుని వెళితే అది చాలా ప్రమాదకరం. లూకాసు వార్త మరి 13వ అధ్యాయము 24వ వచనంలో అంటాడు, ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను అన్నాడు. ఏ ద్వారం అంటే ఇరుకు ద్వారము, విశాల మార్గము కాదు, ఇరుకు మార్గము, ఇరుకు ద్వారము. చాలామంది దీనిలో ప్రవేశించటానికి చూస్తారు, కానీ అనేక మంది వల్ల కాదట. దేవుని కొరకు త్యాగం చేయగలిగేటువంటి శక్తి, దేవుని కొరకు త్యాగం చేయగలిగేటువంటి, దేవుని కొరకు అన్నిటినీ త్యజించేటువంటి వ్యక్తులుగా ఈనాడు అనేక మంది ఉండలేకపోతూ ఉంటారు. కనుక ఈ బొట్టు అనేటువంటిది పెట్టి అనేక మందిని మనం సంపాదించుకుందాం అనేటువంటి ఆ విపరీతమైనటువంటి తెలివితేటలు మనకి మంచివి కాదు. అసలు ఎందుకు ఆ మాట చెప్పాలి? వాళ్ళు పెట్టుకొని వస్తున్నారు. ఈ చివరిలో చెప్తానన్న విషయం ఇదే, జాగ్రత్తగా వినండి. వారు పెట్టుకొని వస్తున్నారు, వస్తే రానియండి, తీసేయండి అని ఎందుకు చెప్పాలి మీరు? వారు ప్రార్థనకు అలవాటు పడుతున్నారు, మంచిది, వాళ్ళని బట్టి దేవునికి స్తోత్రం. ప్రార్థనకు అలవాటు పడుతున్నప్పుడు, ప్రార్థన మందిరాలకు వస్తున్నప్పుడు బొట్టు పెట్టుకుంటారు, పూలు పెట్టుకుంటారు, గాజులు పెట్టుకుంటారు,
విపరీతమైనటువంటి అలంకరణ చేసుకుంటారు. చేసుకునేటువంటి రీతులు చేసుకొనియండి. ముందు వాళ్ళు చర్చికి వచ్చి కూర్చుంటున్నారుగా, దాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళని తీసివేయండి, ఈ పూలు తీసివేయండి, ఈ అలంకరణలు తీసివేయండి, ఇది మంచిది కాదని ముందుగానే మీరు ఎందుకు వారిని సిద్ధపరచాలనుకుంటున్నారు? వారిలో వాక్యం అనేటువంటిది వింటున్న కొలది, వారు వాక్యం అనేటువంటిది ఆలకిస్తున్న కొలది, వారిలో పరివర్తన అనేటువంటిది పరిశుద్ధాత్మ దేవుడు పుట్టిస్తాడు. వారిలో విశ్వాసపు ఎదుగుదల అనేటువంటిది ఎదుగుతూ ఉన్నప్పుడు ఇది ఉంచుట మంచిది కాదు, ఇవన్నీ ఈ అలంకరణలు అనేటువంటి ఉంచుట మంచిది కాదు, వీటిని తీసివేసుకుందాం, దేవుని కొరకు నేను స్థిరంగా ఉందాం, బలంగా ఉందాం అనేటువంటి ఒక ఆలోచన, విశ్వాసపు ఎదుగుదల వారిలోనే పుట్టినప్పుడు వారే తీసివేస్తారు. వారు ప్రార్థనకు వస్తున్న వారిని మీరు రకరకాల ఇబ్బందులు పెట్టి మీకు ఏ ఇబ్బంది లేకుండా ఉండేటట్లుగా మనం సిలువ బొట్టు ఒకటి తయారు చేద్దాం అనేటువంటిది చెప్పటము అది నిజంగా హాస్యాస్పదమే. వారిని ఇబ్బంది పెట్టవద్దు. వాళ్ళు దేవుణ్ణి ఎరుగుతున్నారా? మంచిది, నీకు స్తోత్రం నాయనా అని అంటమే. దేవుని సన్నిధికి వస్తున్నారా? రానివ్వండి. ప్రార్థనలో కూర్చుంటున్నారా? కూర్చొనివ్వండి. అమ్మా నీవు బొట్టు పెట్టుకున్నావు, ఎందుకు పెట్టుకున్నావు, దేని కొరకు పెట్టుకున్నావు అని వారిని బెదిరించి అదిరించి కృంగదీసే పరిస్థితులు ఎందుకు? వారి కుటుంబంలో కూడా ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి ఎందుకు కలిగించాలి? విశ్వాసములో ఎదుగుతూ పాలు తాగేవారు వాళ్ళు. బలమైనటువంటి ఆహారము తింటున్న కొలది వారిలో ఇంకా ఉన్నతమైన విశ్వాసం పెరిగినప్పుడు నేను నిలబడితే యేసు కొరకు నేను ఉంటాను, నేను నిలబడితే క్రీస్తు కొరకు నేను ఉంటాను అనే తీర్మానం వారు చేసుకుంటారు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని కొరకు నిలబడటం అనేటువంటిది ముఖ్యమే కానీ వీటిని మనము కలగాపులగం చేసి సువార్త అనేటువంటిది చెప్పకూడదు. ఈ బొట్టుల గోల, ఈ గందరగోళపు గోళలో సంఘాల్లో సృష్టించాల్సినటువంటి అవసరత లేదు. అంత ఇంపార్టెంట్ కాదు అది. ఆ సబ్జెక్ట్ అంత ఇంపార్టెంట్ కానే కాదు. దాన్ని తీసుకొని వచ్చి దీన్ని అంతటిని కూడా ఆ క్రియారూపంలో చేయటం అనేటువంటిది మంచి లక్షణం కానే కాదు. దేవుడు ఒకటే కోరాడు, నన్ను ఎరిగినాక ఒక జీవితం, ఎరగక ముందు ఒక జీవితం. లేకపోతే యాకోబుని యాకోబుగానే ఎందుకు కొనసాగనివ్వలా? యాకోబుని ఇశ్రాయేలుగా ఎందుకు మారమన్నాడు? అబ్రహాముకి ఎందుకు మారమన్నాడు? శారాయిని శారాగా ఎందుకు మారమన్నాడు? అలాగనే సౌలుని పౌలుగా ఎందుకు మారమన్నాడు? మార్పుకు చిహ్నం అది. మార్పుకు చిహ్నమైనటువంటిది, మార్పుకు చెందినటువంటి వారు క్రీస్తు కొరకు జీవించటం, క్రీస్తు కొరకు బ్రతుకుతాం, ఆ వ్యర్థమైన ప్రవర్తనలు వదిలిపెట్టడం, ఆ పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనలు వదిలిపెట్టడం, అలాగనే ఆ మూర్ఖులకు ఈ తరము వారికి వేరుగా జీవించటం, అది మనం చేయాలి, చేపించాలి. వాళ్ళు చేయలేకపోతున్నారా? వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి. ప్రార్థనలో ఎదిగేటట్లు చెయ్యండి. వాళ్ళ తప్పులేంటో వాళ్ళు తెలుసుకునేటట్లు చెయ్యండి. వాళ్ళకై ధైర్యము, క్రీస్తులో ధైర్యం పుట్టేటట్లుగా చేసి, ఇదిగో ఇవన్నీ నాకు ముఖ్యం కాదు, నాకు యేసే ముఖ్యం అనేటట్లుగా నీ విశ్వాసాన్ని వారికి ఇంకా నేర్పుతూ నీ బలము, నీ శక్తిని వాడి ప్రార్థన చేయి. వారిలో వచ్చే మార్పును చూడు. ఆ రీతిగా మనం చేయటానికి సిద్ధపడాలి. కానీ మనం వ్యర్థమైనటువంటి వాటికి తావిస్తూ మనకున్నటువంటి ధర్మాన్ని చెడగొట్టకూడదు. క్రైస్తవ బిడ్డలుగా ఉన్నటువంటి మన ధర్మాన్ని మనం పాడు చేయకూడదు. అది ముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకోవాలని తెలియచేస్తూ, ఈ వాక్యము ద్వారా ఈ వివాదములు అనేటువంటి వాటి నుంచి కొంతైనా మనము విడుదల పొందుతామని నేను నమ్ముతూ మరి ఈ మాటలను ముగిస్తూ ఉన్నా. దేవుడి వాక్యం మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి ఈ వాక్యంలో ఉన్న సత్యం మీకు అర్థమయ్యేటట్టు ప్రభు సహాయం చేయనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్.